ఒక పార్టీ వెళితే నమ్మరని 3 పార్టీల నాయకులు వెళ్తున్నారు. ముగ్గురు 3 చోట్ల సభలు పెడుతున్నారు. తిరుపతి, అలాగే అమరావతి, విశాఖ 3 ప్రాంతాల్లో సభలు పెడుతున్నారు. ముగ్గురు చెప్తే నమ్మాలి ప్రజలు. మేము ఇచ్చామని చెప్తే నమ్మాలి. ఎందుకంటే ముగ్గురు కలిసి కూటమి కడితే కదా ప్రజలు నమ్మి ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారి మాట నమ్ముతారో లేదో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తారు, ఆయన విజనరీ ఉన్న నాయకుడని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఓటేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళతో కలిసి వెళ్ళింది కాబట్టి ఓటేశారు. అక్కడ అంటే నిజాయితీ గల నాయకులందరూ కలిస్తే ఓకే, ఒకళ్ళ మీద నమ్మకం లేకపోయినా మిగిలిన వాళ్ళ మీద నమ్మకంతో అయినా ఓట్లేస్తారు. ఇప్పుడు కూడా ఈ 2 ఏళ్లలో మేము చేసామని చెప్పి ముగ్గురు కూడా బలంగా వెళ్ళి నమ్మితే చాలామంది అవును నిజమే చేశారేమో మనం చూడలేదేమో అనుకుంటారు. ఇప్పుడు 1500 రూపాయలు ఉంది మహిళలకి, 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తామని, ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. రేపు ముగ్గురు వెళ్ళి లేదు 1500 ఇచ్చారు ఇంటింటికి, P4 విధానం ద్వారా మేము అందజేసాం, కొంతమందికి అందింది కావాలంటే చూడండి అని చెప్పి 4 తీసుకొచ్చి మైకి పెట్టి చెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే చేపల కూర వండాల్సి వచ్చినప్పుడు స్టవ్ వెలిగించకుండా అక్కడ మంట లేకుండా చేపల కూర వండేసి అద్భుతంగా ఉడికిపోయిందా తినేశారు కదా. రేపొద్దున్న 1500 రూపాయలు ఇవ్వకపోయినా సరే 4 తీసుకొచ్చి పిలిపించి ఎవరొకరితో లేదు మాకు అందుతుంది నెల ఇప్పటి వరకు మాకు వచ్చేసిన 2 ఏళ్ళు నెలకు 1500 మా ఇంట్లో 4 ఉన్నాం 4 తీసుకున్నాం అని చెప్తే నమ్మాలి. అప్పుడు అంటే అక్కడ 3 పార్టీల వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మాలి. రైతులకు మీ ఖాతాలో 20,000 పడిందా అంటే పడింది, మాకు ఏడాదిలో 2 ఏళ్లకు 40,000 పడిందంటే అక్కడ నమ్మాలి. 10 మంది నిరుద్యోగులను వేదిక మీద పిలిచి మీకు నిరుద్యోగుడు అందుతుందా లేదా ఉద్యోగాలు లేదు మాకు నిరుద్యోగుడు తందా పైన ఉద్యోగాలు ఇచ్చారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము స్విగ్గీలో పనిచేస్తున్నాం, జొమాటోలో పనిచేస్తున్నాం, లేదంటే బ్లింకిట్లో పనిచేస్తున్నాం అని చెప్తే అది కూడా ఉద్యోగమే. వాళ్ళకి నిరుద్యోగుడితో అవసరం లేదు, నమ్మాలి ప్రజలు. అక్కడ ఇలాగా 3 పార్టీల నాయకులు కలిసి అన్ని ప్రాంతాల్లో సభలు పెట్టి 3 ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజలను నమ్మించడానికి 2 ఏళ్ల పాలనలో చేసిన మేలు గురించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ముగ్గురు కలిశారు కాబట్టి, కలిసి మళ్ళీ వస్తున్నారు కాబట్టి అప్పుడు ఎలాగైతే ప్రజలు నమ్మి ఓటేశారో ఈ ముగ్గురు కలిస్తే న్యాయం జరుగుద్దని రేపు కూడా ఈ 2 ఏళ్లలో మేలు చేశామని ముగ్గురు చెప్తే ఖచ్చితంగా నమ్మాలి.